హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మేజర్ కి కోర్స్ 10 కింద అయితే ఉంటుంది, అలాగే మైనర్ కి కోర్స్ 4 కింద అయితే ఉంటుంది అనమాట. సో మేజర్ కి కోర్స్ 9 పేపర్ రింగ్ థియరీ, అలాగే మైనర్ కి కూడా ఉంటుంది కోర్స్ 3 పేపర్ కింద. అది ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా వెయిటేజ్ తో పాటు క్లియర్ అయితే వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఉంది, అలాగే ఐకార్డ్స్ లో ఇచ్చాను, డైరెక్ట్ గా అయితే ఆ వీడియో చెక్ చేయండి. ఇది వచ్చేసి మనకి పేపర్ నేమ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్. ఇది వచ్చేసి మనకి మేజర్ కి మైనర్ కి ఇద్దరికైతే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా యూనిట్ వైజ్ గా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో మనకి, అలాగే స్టాండర్డ్ థియరమ్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో గుడ్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో పీడిఎఫ్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇందులో మనకి ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ అనేది సిలబస్ అనేది క్లియర్గా చూసుకోండి. ఈ సిలబస్ అనేది ఉంటేనే మీరు ఈ వీడియో అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో యూనిట్ 1 నేమ్ వచ్చేసి మనకి రియల్ నెంబర్స్, అలాగే రియల్ సీక్వెన్సెస్. ఇది మనకి యూనిట్ 1 నేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అనేది క్లియర్గా చూసుకోవచ్చు, ఇన్ఫైనైట్ సిరీస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 అనేది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. అలాగే యూనిట్ 4 వచ్చేసి మనకి డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థియరమ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 రీమన్ ఇంటిగ్రేషన్. ఇవి ఫ్రెండ్స్ మనకి సిలబస్ అనేది టోటల్గా 5 యూనిట్స్ అనమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మనకి యూనిట్ 1 వచ్చేసి మనకి రియల్ నెంబర్స్ అండ్ రియల్ సీక్వెన్సెస్. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను ఎక్కువ హైలైట్ అయితే చేశాను అనమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. షో దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్, గివ్ అన్ ఎగ్జాంపుల్ టు షో ద కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఓకేనా? డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 4th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు, థియరం అనమాట. సో ఓన్లీ చెప్పాను కదా స్టార్టింగ్లోనే స్టాండర్డ్ థియరమ్స్ ఉన్నాయి, అలాగే స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయని. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. 4th క్వశ్చన్ అనేది స్టేట్ అండ్ ప్రూవ్ శాండ్విచ్ థియరం. ఇది కూడా డెఫినెట్ క్వశ్చన్ అనమాట. 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. శాండ్విచ్ థియరం. ఓకేనా? కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం 6th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు, స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్. సో ఇది కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, షో దట్ ఏ మోనోటానిక్ సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. సో 7th క్వశ్చన్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, ఇది మనకి 5 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 11th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ బొల్జానో-విస్టర్స్ థియరం ఫర్ సీక్వెన్సెస్. ఇది కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 12th క్వశ్చన్ ఏదైతే ఉందో, షో దట్ ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈస్ కన్వర్జెంట్. ఓకేనా? సో మనకి యూనిట్ 1లో ఓవరాల్గా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 14 క్వశ్చన్స్లో మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సిన ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నాయి, ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఇది 12th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు, స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ కన్వర్జెన్స్. సో ఇది కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. మీకు ఈ సిలబస్ అనేది కొత్త అవ్వచ్చు, కాకపోతే మనకి మీ సీనియర్స్కి, మీ సూపర్ సీనియర్స్కి సో డెఫినెట్గా అయితే రియల్ అనాలిసిస్ అనేది కన్ఫర్మ్గా అందరికీ ఉందన్నమాట. సో వాళ్ళ సబ్జెక్టే మీకు 4th సెమిస్టర్లో అయితే ఉంది, క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి రిపీటెడ్ క్వశ్చన్స్, ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నాయి, ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ ఓవరాల్గా మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట ఈ 14 క్వశ్చన్స్ అనేవి. సో యూనిట్ 1 నుంచే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఓకేనా? ఇది మనకి యూనిట్ 1 రియల్ నెంబర్స్ అండ్ రియల్ సీక్వెన్సెస్లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ఇన్ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్లో ఓవరాల్గా మనకి ఓన్లీ 8 క్వశ్చన్సే ఉన్నాయన్నమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ థియరమ్స్ ఉన్నాయి. సో అవి కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది 3rd క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ రూట్ టెస్ట్. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ థియరం వచ్చేసి మనకి స్టేట్ అండ్ ప్రూవ్ డీలంబెర్ట్స్ రేషియో టెస్ట్. ఇది కూడా మీరు డెఫినెట్గా ఈ 2 మాత్రం కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 కనుక ప్రిపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 6th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ లెబనెట్స్ టెస్ట్. ఇది కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 మాత్రం డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. 3లోంచి ఒక క్వశ్చన్ అయితే మీకు క్వశ్చన్ పేపర్ అయితే చూస్తారనమాట. ఓకేనా? తర్వాత క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. సో కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా 5 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మిగతా 5 క్వశ్చన్స్. ఓకేనా? కన్వర్జెన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు 5 మార్క్స్ కింద. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా కన్వర్జెన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ అని చెప్పేసి. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో మనకి యూనిట్ 1 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అందులో మనకి థియరం అనేది డెఫినెట్గా అయితే ఉంటుంది. డీలంబెర్ట్స్ రేషియో టెస్ట్ కానివ్వండి, లేదా కాచీస్ రూట్ టెస్ట్ కానీ, లేదా లెబనెట్స్ టెస్ట్ కానీ, ఈ 3లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి
కన్వర్జెన్స్ మీద, టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ కానీ సిరీస్ మీద కానీ కన్ఫామ్గా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారు. ఓకేనా, మిగతా క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే మెయిన్గా అయితే ఉంటుంది. యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డైరెక్ట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఇది మనకి యూనిట్ 2 ఇన్ఫైనైట్ సిరీస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఇందులో మనకి ఓవరాల్గా 20 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇవి కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో కన్ఫామ్గా మీరు 20 క్వశ్చన్స్ అనేవి టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. లేదంటే నేను ఎక్కువ హైలైట్ చేసినవి, ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. అవేంటో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. సో 5th క్వశ్చన్ డెఫినెట్ క్వశ్చన్ అనమాట, కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. సో క్లియర్గా చూసుకోవచ్చు, ఎక్కువ స్టార్ మార్క్స్ అనేవి కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్. ముందు 3 అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. దాని తర్వాత 14th క్వశ్చన్ కూడా సో చాలా అంటే చాలా రిపీటెడ్ టైమ్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత 16th క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా నేను చాలా తక్కువ క్వశ్చన్స్ నేను ఎక్కువ రిపీటెడ్తో ఎక్కువ స్టార్ మార్క్స్ హైలైట్ చేశాను అనమాట. ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటేనే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి 28th క్వశ్చన్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 28th క్వశ్చన్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అనేవి చెప్పాను? 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, ఇక్కడతో 3. అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, అలాగే 14th క్వశ్చన్, అలాగే 16th క్వశ్చన్, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. అలాగే 28th క్వశ్చన్, టోటల్గా 7 క్వశ్చన్స్. సో 20 రాశాను. ఆ 20లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది 7 క్వశ్చన్స్. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో యూనిట్ 3 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే డైరెక్ట్గా అయితే అడుగుతారనమాట. ఓకేనా, కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. ఓకేనా, లిమిట్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, అలాగే కంటిన్యూటీ నుండి కూడా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4 వచ్చేసి మనకి క్లియర్గా చూసుకోవచ్చు, డిఫరెన్షియేషన్ అండ్ మెయిన్ వాల్యూ థియరమ్స్. ఇందులో మనకి స్టాండర్డ్ థియరమ్ అయితే ఉన్నాయన్నమాట. స్టాండర్డ్ థియరమ్స్ అనేవి కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటో కూడా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ అనేది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ థియరమ్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. స్టాండర్డ్ థియరమ్స్లో మనకి డార్బాక్స్ థియరం సో క్లియర్గా చూసుకోవచ్చు. 8th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ డార్బాక్స్ థియరం. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్స్ వచ్చేసి రోల్స్ థియరం. ఇది మనకి 5 మార్క్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. రోల్స్ థియరం అనేది క్లియర్గా చూసుకోవచ్చు. 10th క్వశ్చన్ అనేది స్టేట్ అండ్ ప్రూవ్ రోల్స్ థియరం. ఇది మనకి స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది, ప్రూఫ్ రాయాల్సి ఉంటుంది. ఏ థియరంకైనా కూడా అంతే అనమాట. మీరే స్టేట్మెంట్ రాయాలి, అలాగే మీరే ప్రూఫ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, రిపీటెడ్గా మనకి లాస్ట్ సెమిస్టర్లో కూడా ఇచ్చిన క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు, లెగ్రాంజెస్ థియరం. ఇందులో మనకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అనేది ఉంటుంది. ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మనకి పీడిఎఫ్లో ఆన్సర్ అయితే ఉంటుంది, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 14th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. డార్బాక్స్ థియరం, రోల్స్ థియరం, అలాగే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 17th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ కాచెస్ మీన్ వాల్యూ థియరం. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం కానీ కాచెస్ మీన్ వాల్యూ థియరం కానీ ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్లో అయితే డెఫినెట్గా అయితే చూస్తారనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఓకేనా, రోల్స్ థియరం కానీ డార్బాక్స్ థియరం కానీ ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద మనకి డెఫినెట్గా అయితే ఇస్తారు. సో ఓవరాల్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది యూనిట్ 4లో 4 క్వశ్చన్స్. ఓకేనా, డార్బాక్స్ థియరం, రోల్స్ థియరం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. అలాగే నెక్స్ట్ వచ్చేసి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, అలాగే కాచెస్ మీన్ వాల్యూ థియరం. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఈ 2 అయితే ప్రిపేర్ అవ్వండి. 14th క్వశ్చన్, 17th క్వశ్చన్ ఒక క్వశ్చన్ పేపర్, మీరు క్వశ్చన్ పేపర్లో అయితే డెఫినెట్గా నేను చెప్పిన 4లో 2 అయితే కన్ఫామ్గా అయితే ఉంటుంది. డార్బాక్స్ థియరం, రోల్స్ థియరం నుంచి ఒక క్వశ్చన్, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, అలాగే కాచెస్ మీన్ వాల్యూ థియరం నుంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా అయితే చూస్తారు. ఓకేనా, ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి యూనిట్ 4లో. నెక్స్ట్ వచ్చేసి రేమన్ ఇంటిగ్రేషన్. ఇది మనకి యూనిట్ 5 అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు రేమన్ ఇంటిగ్రేషన్. రేమన్ ఇంటిగ్రేషన్ అనేది మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో యూనిట్ 4 దాకా ఒక లెక్క ఉంటే మనకి ఈ రేమన్ ఇంటిగ్రేషన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట యూనిట్ 5 అనేది. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఇందులో కూడా 18 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 5లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 2nd క్వశ్చన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇన్ఫిమమ్ అలాగే సుప్రీమం మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. అది 4th క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఇన్ఫిమమ్ అలాగే సుప్రీమం మీద ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి బౌండెడ్ ఫంక్షన్, అలాగే బౌండెడ్ ఫంక్షన్ మీద కూడా ఒక క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్గా 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్
మోనోటానిక్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనకి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. యూనిట్ 5లో మెయిన్గా నేను ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్నాయి, ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, 9th క్వశ్చన్ అలాగే 10th క్వశ్చన్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి థీరం అనేది ఉందన్నమాట ఇందులో కూడా. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. 12th క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. ఇందులో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఉన్నాయన్నమాట. మనకి థియరిటికల్ గా థియరమ్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు, అలాగే ప్రాబ్లమాటిక్ గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు అనమాట. సో 12th క్వశ్చన్, 16th క్వశ్చన్ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. 12th క్వశ్చన్ లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, అలాగే 16th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూఫ్ ఫస్ట్ మీన్ వాల్యూ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఈ రెండింటిలోంచి ఒక థియరమ్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లు అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. ఓకేనా స్టూడెంట్స్, సో డెఫినెట్ గా 12th క్వశ్చన్, 16th క్వశ్చన్ లో ఉన్న 2 థియరమ్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 5 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది థియరమ్ కింద ఇస్తే, మిగతాది కూడా మనకి ప్రాబ్లమాటిక్ అయితే క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన స్టాండర్డ్ థియరమ్స్ అలాగే స్టాండర్డ్ క్వశ్చన్స్ అనమాట. సో నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీకు 40+ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. లేదు మీకు ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే లిస్ట్లో ఉన్న ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో ఈచ్ స్టార్ మార్కు, సింగిల్ స్టార్ మార్క్ ఉన్న క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దెన్ మీకు 70 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా స్టూడెంట్స్, ఈ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి సో 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 5 యూనిట్స్ నుంచి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ 8లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఈచ్ క్వశ్చన్ కి మనకి మార్క్స్ అనేవి 4 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఆ విధంగా మనకి 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు సెక్షన్ ఏ నుంచి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. 9A or 9B కింద ఇస్తే మీరు ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయాలి. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలి. అలాగా 5 into 10 50 మార్క్స్ అనమాట. ఓవరాల్ గా మనకి 70 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇవి మనకి ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో PDF అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ బట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.